అయోధ్య రామ మందిరం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. హిందుత్వ నినాదాన్ని బీజేపీ స్వార్థానికి వాడుకుంటోందని ఆరోపించారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టను బీజేపీ లోక్సభ ఎన్నికలకు అనుకూలంగా మార్చుకుంటుందని విమర్శించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ తో పాటు తామంతా కోరామన్నారు. ఆమె విజయం కోసం పనిచేస్తామని, ఆమె పోటీకి నో చెబితే ఖమ్మంలో టికెట్ అడిగే హక్కు తనకే ఉంటుందని రేణుక స్పష్టం చేశారు. శ్రీరాములు వారి కళ్యాణానికి యావత్ ప్రపంచం ఇక్కడి నుంచి తలంబరాలు అడిగి తీసుకెళ్తారు. సీతమ్మ తాలిబొట్టుకి చూసి వధువులు దాన్ని కోరుతారు. ఏంటి వీళ్ళకి చరిత్ర లేనోళ్ళు కొత్తగా మాట్లాడతారు, మాకు కొత్తగా నేర్పిస్తారు. పాపం జాలి కలుగుతుంది. మీరు కేవలం అధికార మదంతో, స్వార్థంతో శ్రీరాములు వారు గౌరవాన్ని కూడా తీసేసి బ్యాలెట్ బాక్స్లోకి దించేసి ఇంకా మీరు ట్రై చేసి ఎంత బెట్టేసుకుంటారు చెప్పండి. పోయినసారి కూడా అడిగా, ఎవరు బెట్టుకు లేయలేదు. ఇప్పుడు కూడా నేను బెట్టేస్తున్నాను. 22వ తేదీ అయోధ్య విగ్రహ ప్రతిష్ట ఏదైతే శంకరాచార్యులు వాళ్ళు వ్యతిరేకించారు, ఏదైతే సంస్థ పూర్తి అవ్వకముందే, గుడి పూర్తి అవ్వకముందే, దేవాలయం అవ్వకముందే నువ్వు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నావు, చాలా శోచనీయం. వాళ్ళు రావటం లేదు. ఎవరైతే ధర్మం, హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడి మనకి దారి చూపించే పెద్దలు, వాళ్ళు కూడా చెప్పిన తర్వాత మనం కేవలం అహంకారంతో ముందుకు సాగితే మనకి హిందూయిజం నేర్పిస్తారు ఏంటండి. నేను హిందూ, నేను గర్వంగా చెప్తాను, నేను హిందూగా పుట్టాను. నా దృష్టిలో హిందూగా పుట్టడం, నా భుజస్కంధాల్లో అంత సాహసం ఉంది. అన్ని కులాల్ని మతాల్ని కలుపుకొని ముందుకు నడిచే సాహసం నాకుంది. అదే నా ధర్మం. నేను మిస్టర్ ఎవరో కూర్చొని ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి నేను హిందూ ఎలా ఉండాలి అని వాళ్ళు నేర్పిస్తే నేర్చుకునేదా